అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో ఆంధ్ర అల్లుడిని రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేసింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఇక అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ కు ఆమోదం లభించింది. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఎన్నికకు పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మెరైన్ విభాగంలో అమెరికాకు వాన్స్ సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన వాన్స్ యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు. ఇక 2022లో మొదటిసారిగా అమెరికా సెనేట్ కు జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు. ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన న్యాయవాది. ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఉషా కూడా కాలిఫోర్నియాలోనే పుట్టారు. శాంటియాగో కాలిఫోర్నియాలో పెరిగారు. ఇక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్రలో ఉషా ఎంఫిల్ పట్టా పొందారు. యేల్ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ తో ఉషాకు పరిచయం. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం ఉషా వాన్స్ పెళ్లి చేసుకున్నారు. రైట్, అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో ఆంధ్ర అల్లుడిని రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేసింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ కు ఆమోదం లభించింది. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఈ ఎన్నికకు పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఇక ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. గతంలో మనం చూసాం, జో బైడెన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎవరైతే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారో ఆమె కూడా భారత సంతతికి చెందినటువంటి వారే. ఆమె మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఏదైతే రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైనటువంటి జేడీ వాన్స్ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఉషా చిలుకూరిని 2014లో వివాహమాడారు. ఆమె తల్లిదండ్రులు గతంలోనే అక్కడ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. ఆమె కూడా ఏలే యూనివర్సిటీలో ఏలే లా స్కూల్లో చదువుతున్నప్పుడు జేడీ వాన్స్ కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2014లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సో మొత్తానికైతే గతంలో ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హారిస్ కి ఏదైతే భారత సంతతి మూలాలు ఉన్నట్లే ఈసారి ట్రంప్ తన ఉపాధ్యక్షుని అభ్యర్థిగా భారత మూలాలు ఉన్నటువంటి వారు, అది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మూలాలున్న వ్యక్తిని ఎన్నుకోవటం అన్నది ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే భారతీయులు కూడా అక్కడ ఓటర్లుగా చాలా మంది ఉన్నారు. కొన్ని కౌంటీల్లో అయితే భారతీయ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కూడా మారబోతున్నారు. ఆ నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి భారతీయ సంస్కృతి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ను ట్రంప్ ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న మిల్వాకీలో జరిగినటువంటి పార్టీ జాతీయ సదస్సులో, రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా కూడా వీరిద్దరు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఒహాయో సెనేటర్ అయినటువంటి జేడీ వాన్స్ ను ప్రకటించడం జరిగింది. ఈ నవంబర్ లో జరగబోయే ఎన్నికలకు ఈ పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. అయితే పవన్, ఇక్కడ మరో విశేషం ఏంటంటే 2022లో అమెరికా సెనేట్ కి ఎన్నికయ్యారు జేడీ వాన్స్. మొదట్లో ట్రంప్ విధానాలను ఆయన
పూర్తిగా విమర్శిస్తూ వచ్చారు. చివరికి ఆయనకే వీర విధేయునిగా మాట్లాడినది Okay. కూడా కొంత మేరకు ట్రంప్ అత్యాచారం జరిగిన రోజు ఒక రోజు తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థులు ఖరారు కావడం అన్నది కూడా గమనార్హంగా చెప్పొచ్చు. అయితే పవన్ మరో ముఖ్యమైన విషయం, ఏం లా జర్నలిస్ట్ సంపాదకుడిగా కూడా జేడీ వాడుతున్నారు. ఆయన రచించినటువంటి సింపుల్లీ ఎలేజ్ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమా కూడా రూపొందించి సాంకేతికత ఆర్థిక రంగాల్లో విజయవంతమైనటువంటి వ్యాపారవేత్త కూడా ఆయన. కాబట్టి ఖచ్చితంగా జేడీ వాన్స్ ఉపాధ్యక్షునికి రావడం ఖాయం అన్నది భారతీయ సంతకు చెందినట్టుగా చెప్తున్నటువంటి మాట.